హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు నేను గివ్ అవేకి ఇస్తానన్న గిఫ్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది, బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసినప్పుడు ఒకరు ఈ ఐడియా అయితే ఇచ్చారు. మీరు ప్రిపేర్ చేసినవి ఇస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. అందుకే నా చేతులతో ప్రిపేర్ చేసినవి నేను ఇవ్వాలనుకున్నాను. ఇది మన ఛానల్లో సెకండ్ గివ్ అవే అండి. 500 సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ గివ్ అవే గిఫ్ట్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ గివ్ అవే అండి. ఇది అయిపోయిన తర్వాత 1500 సబ్స్క్రైబర్స్ గివ్ అవే కూడా ఉంటుందండి. ఇది జస్ట్ నార్మల్గా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి కోసం అండి. మానిటైజేషన్ అయిన తర్వాత ఒక బెస్ట్ ఒక్కటి చెయ్యాలనుకుంటున్నాను. నేను చేసేదానికి కొంచెం సపోర్టివ్గా ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడైతే నేను అమ్మ ఫోన్ అయితే తీసుకుని గివ్ అవే వీడియో ఉంది కదండి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అయితే ఇక్కడ రాసేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే చాలామంది పార్టిసిపేట్ అని ఒక 4-5 టైమ్స్ కూడా రాశారు. అందుకని చెప్పేసి మళ్ళీ నాకు డౌట్ వచ్చి కొన్ని రాసిన తర్వాత నేమ్స్ అయితే ఫోల్డింగ్ చేయకుండా ఒక నేము 2 టైమ్స్ రాశానండి. ఎందుకంటే మనం 900 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే టైంలో ఒక వీడియో పెట్టాను కదా, ఇయర్ రింగ్స్ అని, వాళ్ళ నేమ్స్ రాశాను. ఆల్రెడీ వాళ్ళ నేమ్స్ 1 టైం రాశానండి. ఆల్రెడీ మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేట్ చేస్తూ ఇందులో కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అయితే 2 టైమ్స్ అయితే రాయడం జరిగింది. కొంచెం టైం అయితే పట్టిందండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది రెగ్యులర్గా చూసే వాళ్ళ నేమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళే కూడా నేను కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నామని మెసేజ్ చేయకపోయినా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసే వాళ్ళ నేమ్ కూడా రాశానండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని నేను చెక్ చేయలేదండి. ఎందుకంటే అందరూ నా వీడియోస్ చూశారు, పార్టిసిపేట్ అని మెసేజ్ చేశారు, సబ్స్క్రైబ్ అనేది మళ్ళీ చూడడం ఎందుకు, ఇంత సపోర్ట్ చేశారు కదా అని నేను ఈసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అయితే ఎవరికి చూడలేదండి. నార్మల్గా పార్టిసిపేట్ అని, సూపర్ అని కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మంచి కామెంట్ పెట్టి నార్మల్గా కామెంట్ పెట్టిన వాళ్ళ నేమ్స్ కూడా నేను రాశానండి. ఫస్ట్ అయితే ఓన్లీ పార్టిసిపేట్ సూపర్ అని పెట్టిన వాళ్ళ నేమ్సే రాశాను. తర్వాత మళ్ళీ అనిపించింది అందరి నేమ్స్ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరి నేమ్స్ అయితే రాశానండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ నేమ్స్ రాసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి గేమ్ ఆఫ్ చేసి వైటీ స్టూడియోలో ఉంటుంది కదండి, అక్కడ కూడా వెళ్ళి ఇంకా ఎవరి అయినా మర్చిపోయినా అని చెప్పేసి కూడా ఆ నేమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకరిద్దరు ఎప్పుడో ఒకసారి పార్టిసిపేట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ టైం లేక వీడియోస్ లైక్ చేయకపోయినా అలాంటి నేమ్స్ కూడా నేను ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ నేమ్ కూడా రాశానండి. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి 900 దాటిన వాళ్ళది 1 టైము, రెగ్యులర్గా ఆ గివ్ అవేలో ఈ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే 2 టైమ్స్ అయితే రాయడం జరిగింది. ఇక్కడైతే నేను నేమ్స్ రాస్తున్నానండి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక అమ్మాయి 4 టైమ్స్ మెసేజ్ చేశారు. ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తారండి తను, 2 టైమ్స్ అయితే నేను రాశాను, అంతా ఆలోచించుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే 1500 సబ్స్క్రైబర్స్ గివ్ అవే అనేది నేను ఎలా అంటే మన వాచ్ అవర్ అనేది ప్రస్తుతానికి 470 అయిందండి. అది ఇంకొక 500 వాచ్ అవర్ అవ్వగానే 1500 దగ్గర ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన, నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. కరెక్ట్గా 1 ఇయర్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అంటే నేను ఇంకా బాగా ట్రై చేసి ఉండవలసింది. అలాగే ఇక్కడ చూసారు కదా వైటీ స్టూడియోలో ఇలా ఉంటాయండి కామెంట్స్. ఇలా ప్రతి ఒక్కరికి నేనైతే పార్టిసిపేట్ అన్న వాళ్ళవి, నార్మల్వి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అందరి నేమ్స్ రాశానా లేదా అని. అలాగే నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నానండి. చూసారు కదా, రెగ్యులర్గా మన వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి. ఇవన్నీ కంప్లీట్గా నేమ్స్ అయితే రాసేసాను కదా. ఇప్పుడైతే ఇవన్నీ ఫోల్డింగ్ అయితే చేసేస్తానండి.
అయితే నేమ్స్ అన్నీ రాసేయడం జరిగిందండి. నేను మధ్యాహ్నం కరెక్ట్గా 3 o'clockకి వాళ్ళ లైవ్కి అయితే వస్తాను. ఖచ్చితంగా లైవ్కి రండి. ఈ లైవ్లోనే మీ అందరి ముందే నేనైతే 3 నేమ్స్ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే నేను గిఫ్ట్స్ కొరియర్ చేసేస్తానండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళంటే నార్మల్గా నా ఫ్రెండ్స్ నేమ్స్ అయితే ఎవరి రాలేదండి. ఓన్లీ రెగ్యులర్గా వేరే ఊర్ల నుంచి చూసే వాళ్ళ నేమ్సే రాశాను. అలా అయితేనే బాగుంటుంది కదండి. అందుకే అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ.